హాయ్ అండి. నమస్తే. గుడ్ మార్నింగ్. సో, ప్రతి పేరెంటు ఆలోచించేది, కష్టపడేది తన పిల్లల కోసమే. సో, వాళ్ళ కోసమే మనం ఈరోజు ఒక వీడియోని ప్రిపేర్ చేసాం. సో, విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెంచే మహామంత్రం, సకల మంత్రాలకు మూలం గాయత్రి మంత్రం. సో, మంత్రం గురించి ఆల్రెడీ అందరూ వినే ఉంటారు. సో, దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సో ఈ మంత్రాన్ని పిల్లల ద్వారా మనం పఠించడం ద్వారా చాలా చాలా అంటే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో పిల్లలకి ఎలా చదవాలి, వాటి వల్ల ఉపయోగాలు అంటే అనే విధానం కూడా మనం చూద్దాం. సో ఈ గాయత్రి మంత్రాన్ని రోజులో 3 పూటల అంటే సంధ్యా సమయం, ఉదయం సూర్యోదయ సమయంలో, మధ్యాహ్నం మరియు సాయంత్రం సూర్యాస్తమం సమయంలో జపించడం అత్యంత ఫలప్రదం. అలాగే ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మాత్రమే ఈ మంత్రాన్ని పఠించాలి. ఉదయం పూట తూర్పు వైపు తిరిగి, సాయంత్రం పూట పడమర లేదా ఉత్తరం వైపు తిరిగి ఈ మంత్రాన్ని జపించాలి. అలాగే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 11 సార్లు లేదా వీలైతే 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు జపించడం వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు, మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత కానీ, తెలివితేటలు, జ్ఞాపకశక్తి పెరగడానికి మరియు పెద్దలకు మానసిక ఒత్తిడి తగ్గి ముఖంలో తేజస్సు వృద్ధి చెందడానికి కూడా ఈ మంత్రం బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని మనకు పూర్వం నుంచి వస్తున్నటువంటి నమ్మకం. సో ఖచ్చితంగా దీన్ని మనం పిల్లల కోసం పాటించాలి. మనం కష్టపడే దానిలో ఇది ఒక 1% చేయడం వల్ల బెనిఫిటే కానీ లాస్ ఏం కాదు. సో ఏ దేవుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మాలి. ఏ దేవుడినైనా సరే నమ్మితేనే మనకి ఏదైనా సక్సెస్ అవుతుంది. సో మనం నమ్మకుండా జరుగుతుందిలే, ఏం కాదులే, జీవితం ఎలా ఉంటే ఏంది అనుకుంటే అలానే ఉంటుంది. సో ఏ దేవుడిని మనం నమ్మకంతో కొలవడం ద్వారా మనం అనుకున్నటువంటి ఫలితాలను మనం ఈజీగా రీచ్ అవుతాం. సో పిల్లల ద్వారా మనం ఈ మంత్రాన్ని జపించి మనం అనుకున్నటువంటి కోరికలను అందరికన్నా కాదు, అన్నిటికన్నా కూడా ముందు విజయవంతం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.